హలో ఫ్రెండ్స్. ఏంటి మరి క్వాలిఫైయర్ వన్ ఆర్సీబీ మామూలు ఫామ్ లో లేదు. వన్ సైడ్ విన్. వన్ సైడ్ మ్యాచ్. ఇవాళ కొత్తగా మరొక ఆర్సీబీ ఫ్యాన్ వచ్చాడు ఆర్సీబీ గెలవడం వల్ల. మా గ్రూప్ చాట్ లో మామూలు బీభత్సం చేయడు ఆర్సీబీ ఆర్సీబీ అని చెప్పి. సో అతను కూడా పట్టుకొచ్చాం ఇవాళ. లెట్స్ స్టార్ట్ విత్ మౌలి. ఏంటి మరి? ఆర్సీబీ ఎన్నో ఏళ్ల కళ. ఇప్పుడు వరకు 3 సార్లు వెళ్ళింది, ఇది 4గోసారి. ఈ సీజన్ మొత్తం రికార్డ్స్ అన్ని చేంజ్. కప్పు కొడుతున్నాం అంతే. ఇంక మాటలు లేవు. మళ్ళీ కొట్టిన తర్వాత మాట్లాడతా. ఈ ఏంటి లక్ష్మి? సీజన్ ఎట్లుంది? అంతా హోల్ టీమ్ వర్క్ అన్న. అసలు లైక్ లాస్ట్ 21 మ్యాచెస్ లో 16 మ్యాచెస్ గెలిచిందంట. అంత కన్సిస్టెన్సీ గా ఉంది ఆర్సీబీ అందులో ఈసారి. లాస్ట్ నైన్ ఏ- లాస్ట్ 9 మ్యాచెస్ గెలిస్తే ప్రతి మ్యాచ్ లో ఒక్కొక్కడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, డిఫరెంట్ పీపుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఆ, ఏంటంటే స్టాట్స్ ఈసారి మా మామూలుగా బౌలింగ్ పట్టుకు బాగుంది. రాలేదు సార్. మరి అంతే మరి. ఆర్ బౌలింగ్ బాగుంది. అదే మెయిన్ ప్లస్ అసలు. బౌలింగ్ బాగుంది. సో ఎస్. దాని ఇప్పుడు దాకా లైక్ లాస్ట్ సీజన్స్ బౌలింగ్ అంత బాగుండేది కాదు. డెత్ బౌలింగ్ ఉండేది కాదు. డెత్ బౌలింగ్ బాగుంటే పవర్ ప్లే కొట్టించేవాళ్ళు, లేకపోతే ఏదో వయసు వరుస ఏదో ఒకటి అయ్యేది. బట్ ఇప్పుడు రెండు బాగున్నాయి. సో లెట్స్ సి ఇంకొక అందుకే ఇంకొక యాక్చువల్ స్టెప్. గా మీరు గెలిచిన మ్యాచ్ల్లో ఎక్కువ శాతం మ్యాచ్లు బౌలింగ్ వల్ల యాక్చువల్ గా బ్యాటింగ్ ఈజీ అయిపోయింది. చేసింగ్ పార్ట్ 160 అంతే. 170 చేశారు చాలా మ్యాచ్లు గెలవడానికి. బికాస్ ఆఫ్ ద బౌలింగ్ మీరు గెలిచారు. ఈ రోజు హ్యాజల్వుడ్ వచ్చాడు. హ్యాజల్వుడ్ రాగానే అందరికి బౌలర్లు అందరికి జయ్యం లేసింది. ఏ బాల్ వేసినా అసలు వికెటే. నాకు అదే అర్థం కావట్లేదు, నిజంగా ఎలా వేసినా ఎక్కడ వేసినా వికెట్లు కొడుతున్నాయి. నాకు అసలు పిచ్చి ఏంటి కూడా బాగా పిచ్చి సపోర్ట్ మరీ ఇలా చేసింది. ఉందా? నాకు అర్థం కాలేదు. మ్మ్. దానికి తోడు నేనే వీళ్ళు వికెట్లు మూడు నాలుగు వికెట్లు నేనేమనుకున్నా. పడితే వచ్చి డిఫెన్స్ ఆడాలి, లేదా స్ట్రైక్ రొటేట్ చేయాలి. డిఫెన్స్ కాకపోయినా తర్వాత లూజ్ బౌలర్స్ ఏం లేదు, అక్రాస్ ద లైన్ అడ్డంగా ఊపుతున్నారు. వచ్చి ఊపుతానే ఉన్నారు. ఉమ్. మెయిన్ వాళ్ళకి ఏమంటే డెప్త్ ఉందిగా. సో బ్యాటింగ్ డెప్త్ ఉంది వాళ్ళకి. ఎంత సో బ్యాటింగ్ వాళ్ళు అదే చెప్తున్నా పనిలో స్కోర్ ఉన్నారు. మరి 60 60 ఫర్ 7 ఉంటే ఊపడం ఎందుకు బ్రో? ఎంత చెప్తున్నా ఎందుకు బ్రో? అదే అది కూడా కాదు. అది కాక వి- క్రిటికల్ మ్యాచ్ కదా, నాకు ఇంపార్టెంట్ లక్ష్మణ్, మ్యాచ్. నాకు డౌట్ ఏంటంటే మీరు ఇలాగా ప్రతిసారి అవ్వట్లే అని చెప్పి ఈసారి పీవీ కేసు కొనేసారేమో అనిపిస్తున్నారు. అనిపిస్తుంది నీకు. ఏదో ఒకటి. పీవీ కేస్ పీవీ కేసుని కొనేయడము మేమేమన్నా సిఎస్కే అమ్మాయి అనుకున్నా పీవీ కేసుని ఎంపైర్లు కొనేయడానికి. లేకపోతే ఏంటి బ్రో వాళ్ళు అసలు, వాళ్ళ షాట్లు ఏంటి, వాళ్ళు ఆడిన తీరేంటి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యాచ్లు ఇస్తానే బ్రో ఉన్నారు. అదేం లేదులే బ్రో. అది యాక్చువల్ గా మా ఏమైందంటే వాళ్ళు వాళ్ళేమి బౌలింగ్ బాగా వేశారు. వాళ్ళేం వికెట్లకి ఏమి బోల్డ్ అవ్వట్లే. వాళ్ళు షాట్లు కొట్టాలని ట్రై చేసి అవుట్ అయ్యారు. అటేదో పోయి వికెట్లు కొట్టుకొని అట్లా అవుట్ అవ్వలే వాళ్ళు. మరి అంత ఆబ్వియస్ గా ఇప్పుడు అవుట్ అవ్వరు, వాళ్ళు తెలిసిపోద్దని. ఉమ్, సరే. బ్రో బానే ఈసారి సర్లే. అంతా ప్లాన్ మీరే. బితో వచ్చారు. ప్లాన్ ఏ వర్కౌట్ ప్లాన్ అవ్వట్లేదని. ప్లాన్ ఏ అవ్వట్లేదని ప్లాన్ బి వేసుకొని వచ్చాం. ఏమి లే, పోయి బాల్ అట్టేస్తే వికెట్ పడేలా బాల్ ని షేప్ అవుట్ చేసాము, అంతే వికెట్ పడింది. ఈ కానీ ఊపులు కానీ హెజల్వుడ్ రావడం ఎన్ని ఉంటే కష్టమే అసలు అనిపిస్తుంది లైక్ నాకు. టీమ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది బ్రో అసలు. హెజల్వుడ్ ఆర్ ఉంటే టీమ్ అసలు ఆర్సీబీ డిఫరెంట్. ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 గెలిచింది. ఎంతో మంది ఎవరిని అడిగినా ఆర్సీబీ దానికి అదృష్టం లేదు, ఏమీ లేదు, పెద్ద పీకేదేం లేదు, రాదురా అన్నారు. చూసారా? ఈ దీంతో డైరెక్ట్ తొంభై ఫైనల్. తొమ్మిది మంది 90% అందరూ హేటర్స్ నోర్లు మూయించింది. ఫైనల్ గెలిస్తే 100% మూసుకుంటారు. ఇంకా సెట్ అంతా. ఫైనల్ గురించి మాట్లాడొద్దు. సైలెంట్. చూద్దాం. లెట్ అంతా సి అంతే. ఇప్పుడు ఇల్లలికాము, పండగ ఫైనల్ తర్వాత చేసుకుంటాం. తర్వాత ఈ మొత్తం తర్వాత మాట్లాడదాం. ఈ బ్లాక్ షర్ట్ ఆర్సీబీ ఫ్యాన్ ఎలా అంటే, తను చూస్తే ఎక్కడ వికెట్లు పడుతుందో ఎక్కడ అవుట్ అయిపోతారో అని చెప్పి మ్యాచ్ చూడకుండా గెలిపిస్తా ఉంటాడు. అది అది మరి. దట్ బ్రో బ్లైండ్ ఫ్యానిజం. నేను అదే బ్రో. నేను చూసిన మ్యాచ్లన్నీ ఓడిపోతా ఉంటాయి. అందుకే కొంచెం కొంచెం చూస్తా ఉంటా. ఇప్పుడు నేను ఈసారి కష్టపడి చూసే. మ్యాచ్ చూడకుండా అలా అలా అప్పుడప్పుడు స్కోర్ చూస్తూ ఫైనల్ వరకు తీసుకొచ్చావు. ఫైనల్ కూడా చూడవా? ఫైనల్ చూడకరా, ఫైనలే చూడకు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఫైనల్ చూడకు, గెలుస్తాం. ఈ ఏంటి మీ ఇద్దరు సైలెంట్ అయిపోయారు? పంజాబ్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు రికీ పాండింగ్ నుంచి వాళ్ళకి ఏమన్నా ఇన్పుట్స్ వచ్చాయేమో కానీ కొంచెం కాంపిటేటివ్ స్కోర్ కి తీసుకెళ్దాం, 20 ఓవర్స్ ఆడినట్లు ఎవరు అంత ఆడల. ఎవరు ప్రతి వాళ్ళు అస్సలు వచ్చిన వాళ్ళందరూ ఇంటెంట్ చూపిస్తున్నారు కానీ లాస్ట్ 20 ఓవర్స్ వరకు ఆడి కొంచెం 150 160 వెళ్తే కొంచెం కాంపిటేటివ్ స్కోర్ ఉంటది అని ఎవరు ఆడలే. పోతే పోయింది, ఇంకో మ్యాచ్ ఉంది పే- కదా క్వాలిఫై టు, దాంట్లో చూసుకుందాంలే అనుకున్నారేమో. కానీ నాకు ఎందుకో పే- పంజాబే మళ్ళీ ఫైనల్ వస్తుంది అనిపిస్తుంది బ్రో. లైక్ న్యూ న్యూ ఐపీఎల్ టీమ్ విన్నర్ ఉంటదేమో అనిపిస్తుంది. చూద్దాం.
ఏదేమైనా ముంబై రాకపోతే మీకు మంచి ఛాన్స్ ఉంది బ్రో. దాన్ని ముంబై వచ్చినా జీటీనే పర్లేదు, చూసుకుంటుందిలే. జీటీనే ముంబై చూసుకుంటుందిలే. వచ్చినా పర్లేదు. ముంబై ఫైనల్లో కొట్టడం కష్టం. నేను అనేది ఓ, కంపారిటివ్లీ చూద్దాం. ద ప్రాబిలిటీ ఆఫ్ యూ విన్నింగ్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ ముంబై డిడెంట్ కమ్ టు ద ఫైనల్. ఎందుకంటే ముంబైకి ఫైనల్లో నాకు తెలిసి ఎక్స్పీరియన్స్. ఆరు ఆరు ఆడితే 5 గెలిచినట్టుంది. ఫైనల్ కి వచ్చి ఓడిపోయింది లేదు, ఒకేషన్ లోనే ఓడిపోయినట్టుంది. అందులో వాళ్ళు ఒకవేళ వస్తే 2 మ్యాచెస్ గెలిచి స్ట్రైట్ అవే థర్డ్ మ్యాచ్ కి వస్తారు గెలిచి. ఆ కాన్ఫిడెన్స్ కూడా వేరుంటది. అదొకటి ఇంకోటి ఉంటది. అదే కదా. అండ్ ఇంకోటి ఈరోజు మాట్లాడాల్సింది నాకు మెయిన్ ఎందుకో ఫిల్ సాల్ట్. చీటీఏ గెలుస్తా అనిపిస్తుంది. ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడాలి. అవును. కేకేఆర్ ని అప్పుడు లాస్ట్ సీజన్ లో ఎలా తీసుకొచ్చాడు ఫైనల్ కి కప్పు వెళ్ళడానికి కారణమయ్యాడు. ఈ రోజు అదే క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆర్సీబీ గాడి ఒక తారా జువ్వల మెరిశాడు అట్లే. అదే 27 పర్ఫార్మెన్స్ balls, కానీ ఫైనల్లో 56. వస్తే అదే మ్యాచ్ ఇది- అదే పర్ఫార్మెన్స్ ఫైనల్ వస్తే ఇంకా మామూలుగా ఉండదు ఆర్సీబీ. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ టుడే మీకు చెప్పుకోవాల్సింది హేజల్వుడ్ అండ్ యజ్దయాల్ ఓపెనింగ్ స్పెల్ కూడా మామూలుగా లేదు. వేసాడు. బ్రో మ్మ్. సుయాష్ కూడా బ్రో, అసలు వాడు అసలు వాడు Middle గురించి overs. ఎవరికి మాట్లాడుకోడు, కానీ అసలు వాడు ఇంపాక్ట్ అసలు వాడి అంటే ఇంపాక్టే క్రేజీగా ఉంటుంది అసలు. ప్రీవియస్ మ్యాచెస్ లో అంత పర్ఫామ్ చేయలే. ఈ మ్యాచ్ మాత్రం పర్ఫార్మెన్స్ ఒక్క దానిలో చూపించాడు, చాలా అనిపించాడు. అవును. యా, యాక్చువల్ గా ఈ Except- సీజన్ లో 5 వికెట్స్ తీసాడంట. ఫస్ట్ స్టార్టింగ్ లో పర్ఫామ్ చేశాడు, మళ్ళా ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ 3 ఎనీవే వికెట్స్. మీకు యాక్చువల్ గా స్పిన్నర్ వికెట్స్ తీకపోయినా కూడా లైక్ ఫాస్ట్ బౌలర్స్ తోటి బాగానే రాణించుకొచ్చారు. హేజల్వుడ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బై ఇన్ ద ఆప్షన్ ఫర్ ఆర్సీబీ. హేజల్వుడ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు, ఎక్కడ ఆడలేదు అనుకుంటా మోస్ట్లీ. చాలా సార్లు అవును, హైదరాబాద్ హెజల్వుడ్ ఇక్కడే ఆడాడు. మ్మ్. లేదు He's మధ్యలో RCB టీమ్స్ player. మారాడు కానీ మళ్ళా ఆర్సీబీ రావడం. సిఎస్కే, ఆర్సీబీ నుంచి సిఎస్కేకి వెళ్ళి మళ్ళీ ఇటే వచ్చాడు, ఆర్సీబీకి వచ్చాడు. సిఎస్కే ఒక సీజన్ తీసుకున్నారులే, మళ్ళీ పుజారానికి బౌలింగ్ వేయాలని చెప్పి వాడు వెళ్ళిపోయాడు కలిపి. గుర్తుందా? నైస్ నైస్. సో ఆల్ స్మైల్స్ ఇన్ ద అవును. ఆర్సీబీ క్యాంప్. ఆల్ స్మైల్స్. అంతేగా మరి. జూన్ 3 ఇవాళ కొట్టబోతున్నాం. రేపు జూన్ 3 సోషల్ మీడియా కొట్టబోతున్నాం. ఓపెన్ చేయలేమయ్యా బాబోయ్. మామూలుగానే అరవింద్ తాగుడుతారు. ఓవర్ చేయకు, ఏం ఇక లేదు. వాళ్ళ పేరు ఇంకేం వాళ్ళని ఉండదు. గెలిచారు, ఇక ఆపలే వాళ్ళని. ఊకే ఊకే ఏ? పోస్ట్లు వేసుకుంటా సగం ఉంటారు. మీ వాళ్ళు RCB తీరా fans ఏ సిఎస్కే కాదు. గెలిచినప్పుడు అది Just ధోని cover ఫోటోలు రోజు వేసి చూసి వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అవును, అది మాకు హ్యాపీనెస్, ఇది మీకు హ్యాపీనెస్, మరి మాకు కాదు మీకు కదా. ఒక్కడికేనా హ్యాపీనెస్? అది మీకే హ్యాపీనెస్, ఈ దేశం మొత్తానికి హ్యాపీనెస్. మరి ఓ చూడు, ఒకసారి బై మిస్టేక్ గెలిచిందా, మొత్తం మోయిపోద్ది ఇండియా మొత్తం. ఒక్కవేళ ఆర్సీబీ కానీ కప్పు గెలవాలి, హైదరాబాద్, బెంగళూరు, ఆల్ సిటీస్ లేచిపోతాయి అట్టే. అరే గెలవడం మరిలే కూడా బ్రో, గెలవాలే. మెమొరబుల్ ఫైనల్ గా నాళ్ళకి ఉండాలి మంచి ఛాన్స్ వచ్చింది. గెలవడం. కానీ ఇంత వన్ సైడ్ మ్యాచ్ అయితే అని అనుకోలే నేను. ఫట్ 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 నేను లేపేశారు. నిజంగా అసలు లైట్ నేను యాక్చువల్ గా ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నా. ఐపీఎల్ రెజ్యూమ్ అయిన తర్వాత నుంచి అంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లేవు, ఇంట్రెస్ట్ గా చూసింది లేదు. ఇవాళ మంచి match- క్లోజ్ మ్యాచ్ అయిద్దేమో. లాస్ట్ మ్యాచ్ పీబీకేఎస్ ఓడిపోయింది, మంచి కంబ్యాక్ ఇస్తుందేమో అని చెప్పి చూద్దామని రెడీగా కూర్చున్నా. 3-4 ఓవర్లకే డిసైడ్ అయిపోయింది, అయిపోయింది. క్లోజ్ చేస్తే. ఫస్ట్ పవర్ ప్లేనే అయిపోయింది అసలు. ఓకే చూద్దాం, మళ్ళీ ఫైనల్స్ లో మాట్లాడదాం. అందులో రేపు లైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే వన్ మోర్ థింగ్, ఒక్క థింగ్ మెన్షన్ చేయలేదు. రజత్ పాటిదార్ కెప్టెన్సీ యాక్చువల్ గా ఓపెనింగ్స్ చూసావా, 8 ఓవర్స్ వరకు అనుకుంటా. ఓపెనింగ్ స్పెల్ మొత్తం ఫాస్ట్ బౌలర్స్ తోనే చేసాడు. దానివల్ల Wickets మ్యాచ్ పడ్డాయి కదా. డిసైడ్ అయిపోయింది. వికెట్ పడుతున్నాయి కాబట్టి ఇక అవే కంటిన్యూ చేసాడు, అదే బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి, క్లోజ్ చేసాడు. కోహ్లీ కూడా క్రేజీ యాక్టివ్ ఉన్నాడు అసలు ఈ రోజు. ఈ రోజు అది చెప్పుకోవాల్సింది. కోహ్లీ ప్రతి బాల్ యాక్టివ్ ఉన్నాడు, కెప్టెన్సీలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఫీల్డింగ్ లో ఇన్వాల్వ్ ఫీల్డింగ్ కూడా అయ్యాడు. సెట్ చేస్తున్నాడు. అది మరి అది సరే ఫ్రెండ్, మళ్ళీ ఫైనల్ లో మాట్లాడుకుందాం ఆర్సీబీ గురించి. ఎప్పటి వరకు ఓకే. పండగ చేసుకోకండి, కూల్గా ఉండండి. ఆ రోజు గట్టిగా అది ఇచ్చేద్దాం. అది అది దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బాబా ఇంకో Bye, వీడియోతో మళ్ళీ రేపు bye. కలుద్దాం. బాయ్.